హైదరాబాద్ హైస్పీడ్ రైల్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో పాత అలైన్మెంట్లో ప్రతిపాదించిన జహీరాబాద్ హైస్పీడ్ రైల్ స్టేషన్ను కొనసాగించాలని కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రధాని కార్యాలయానికి, పీఎంఓ మరియు ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్-ఎండీకి అధికారికంగా వినతిపత్రం పంపారు. ఈ మేరకు జూన్ 8న ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసి, జహీరాబాద్ స్టేషన్ కొనసాగింపుతో సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు. వినతిపత్రంలో జహీరాబాద్ స్టేషన్ కొనసాగితే జిల్లాకు పారిశ్రామిక, వాణిజ్య, విద్యా మరియు సామాజిక, ఆర్థిక రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అలాగే జాతీయ పెట్టుబడి తయారీ మండలి, ఎన్ఐఎంజెడ్, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, రవాణా అనుసంధానం మరింత మెరుగుపడతాయని వివరించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త, నెమలికొండ వేణుమాధవ్ స్పందిస్తూ, జహీరాబాద్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ అంశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ జిల్లా అభివృద్ధి కోసం ఎమ్మెల్యే చేసిన ఈ ప్రయత్నం అభినందనీయమని అన్నారు. జిల్లా ప్రజల తరఫున ఈ అంశంపై స్పందించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ, కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్ స్టేషన్ను తుది ప్రణాళికలో కొనసాగించాలని వేణుమాధవ్ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్తే. నేను మీ నెమలికొండ వేణుమాధవ్. గత కొన్ని రోజులుగా మనం జహీరాబాద్ హైస్పీడ్ రైల్ స్టేషన్ కొనసాగించాల్సిందిగా అందరికీ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే ప్రజలకు చేరుతా ఉంది. నిజంగా నిన్న సంగారెడ్డి శాసనసభ్యులు శ్రీ చింతా ప్రభాకర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు వెంటనే స్పందించి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి పీఎంఓ కార్యాలయానికి లేఖ రాయడం జరిగింది. ఈ ప్రాంతంలో 13,000 ఎకరాలు నిమ్స్ పేరిట రైతులు ఇవ్వడం జరిగింది. పాత అలైన్మెంట్ ప్రకారంగా జహీరాబాద్ స్టేషన్ని కొనసాగిస్తే సంగారెడ్డి, సదాశివపేట, మిగతా జహీరాబాద్ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేసి వారు ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈమెయిల్ ద్వారా పీఎంఓ కార్యాలయానికి శ్రీ చింతా ప్రభాకర్ గారు లేఖ రాశారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా వారు నేషనల్ హైస్పీడ్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఎండీ గారికి కూడా వారు లేఖ రాయడం జరిగింది. దాంట్లో కూడా చాలా స్పష్టంగా ఈ ప్రాంత అభివృద్ధికి సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేసి వారు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా హైస్పీడ్ రైల్ స్టేషన్ కోసం కృషి చేసినటువంటి శ్రీ చింతా ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వీరి మాదిరిగానే మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ యొక్క సంగారెడ్డి జిల్లా ప్రజల కోరికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిజంగా నిన్న జహీరాబాద్లో చాలామంది కూడా స్థానిక ఎంపీ గారికి కోరడం జరిగింది. ఈ యొక్క అంశాన్ని పెద్ద ఎత్తున అధికారులు ప్రభుత్వం వైపు, కేంద్ర ప్రభుత్వం మీద మన యొక్క ప్రజల కోరికను తెలియజేస్తే పాత అలైన్మెంట్ కొనసాగే అవకాశం ఉంటుంది. దాన్ని అందరం కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పాత్రికేయులు, మేధావులు, ప్రజా సంఘాలు, యువకులు అందరూ కూడా జహీరాబాద్ ప్రాంతం హైస్పీడ్ రైలు స్టేషన్ కొనసాగితే మన ప్రాంతం బంగారు భవిష్యత్తు అయితే భావితరాల కోసం మనం చేపడుతున్నటువంటి ఒక సామాజిక ఉద్యమం. దయచేసి అందరూ కూడా మద్దతు పలకాల. ప్రత్యేకించి ఈ సందర్భంగా సంగారెడ్డి శాసనసభ్యులు శ్రీ చింతా ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి జై.